ఫ్రెండ్స్, గత వీడియోలో నేను మీకు అరటి చెట్టు నుంచి నీరు ఏ విధంగా తయారు చేసుకునే ముందు ప్రిపరేషన్ ఎలా చేయాలో అన్నది మీకు వీడియోలో చూపించడం జరిగింది. ఆ వీడియోలో నేను మీకు చెప్పాను, ఈ వీడియోలో కేవలం ప్రిపరేషను అంటే నీరు రావడానికి ఏ విధంగా చెట్టుని తెలుసుకోవాలి అన్న విషయం గురించి నేను మీకు చెప్పడం జరిగింది. ఆ వీడియోలోనే చెప్పాను. మళ్ళీ మీకు ఒక 2-3 రోజుల్లో నీరు ఊరిన తర్వాత అది తాగే విధానము, లేకపోతే ఎవరు తాగవచ్చు ఎవరు తాగకూడదు మీకు చూపిస్తానని నేను ఆ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. దానిలో భాగంగానే మీకు ఈ వీడియోలో నీరు ఎంత ఊరింది అని చూడవచ్చు. అదేవిధంగా దీంట్లో చిన్నపిల్లలు కూడా తాగవచ్చు, పెద్దవారు తాగవచ్చు, అందరూ తాగవచ్చు. దాంతో తాగటం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. అది మీకు చూపించాలని దీంట్లో ఇదే వీడియోలో చిన్నపిల్లలు కూడా తాగటం చూస్తారు మీరు. పరగడుపున తాగితే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే మా చెట్లో వాటర్ రాలేదు అని. ఇదిగో చూడండి, ఈ విధంగా 3 రోజుల పాటు నీరు ఊరుతూనే ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ రోజు. మీకు 2-3 రోజుల్లో కూడా అంటే కొంచెం తగ్గుద్ది వాటరు. ఆ వీడియో కూడా మీకు తర్వాత అప్లోడ్ చేయడం జరుగుద్ది అనమాట. ప్రతి ఒక్కరు ఈ విధంగా ట్రై చేస్తే నీరు ఊరుతుంది. ఆ నీరును మనం పొద్దున్నే ఉదయం పూట తాగితే బాగుంటుందన్నమాట. చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, ఈ నీళ్ళు ఏమన్నా మీరు పోసారా, లేకపోతే వచ్చినాయా, నిజంగా ఊరినాయా అని అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక అరటి చెట్లు ఉంటే ఒకవేళ గెల కట్ చేసిన తర్వాత ఉన్న చెట్టుని ఈ విధంగా ట్రై చేసి చూడండి. తప్పకుండా నీరు ఈ విధంగా ఊరుతుంది. 3 రోజుల పాటు తప్పకుండా వస్తుంది. అయితే ఫస్ట్ రోజు వచ్చిన దానికంటే 2వ రోజు కొంచెం తగ్గుద్ది. అదేవిధంగా 3వ రోజు కూడా తగ్గుద్ది అనమాట. ఇదిగో మీరు చిన్న పిల్లలు కూడా త్రాగడం చూస్తారనమాట దీంట్లో. దాదాపు ఒక 2 నుంచి అంటే ఒక మంచి పెద్ద చెట్టు అయితే దాదాపు ఒక 3 లీటర్ల పైన, అంటే ఇదిగోండి దీంట్లో ఇప్పుడు మీరు చూసేది దాదాపు 2.5-3 లీటర్ల పైన వాటర్ లభిస్తుంది అనమాట. ఇది కొంచెం పెద్ద చెట్టు అవ్వటం వల్ల మీకు దీని ముందు వీడియోలో చూపించడం జరిగింది. చెట్టు పెద్దది, గెల కోసేసిన తర్వాత ఉపయోగించిన చెట్టు అనమాట ఇది. ఇక మళ్ళీ మీరు ఎవరన్నా ఈ వీడియో కొత్తగా చూస్తే దీని ఉపయోగాలు ఏమిటండి అంటే, దీని ముందు వీడియో కాకుండా అంతకుముందు వీడియోలో పూర్తి వివరాలతో చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఉపయోగపడుద్దని మళ్ళీ 2 ముక్కలు చెప్తా మీకు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు తాగండి, యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నవాళ్ళు కూడా తాగి చూడండి కొన్ని రోజులు. అదేవిధంగా ఇలా ఈ వాటర్ తాగొచ్చు, లేదా అరటి తోటతో జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నవి. కాబట్టి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కోసం మీరు పంపాలి అనుకుంటే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ షేర్ చేయవచ్చు. ఎందుకంటే దాదాపు 250 నుంచి 300 ఔషధ మొక్కల గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మిగతా వారికి షేర్ అవుతుంది.